కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం లేదు. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది. అలాగే తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటావు. నీకేమీ తెలీదు అని ఎవరైనా అంటే వాదించకండి. ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన పని లేదు. సమయం వచ్చినప్పుడు ప్రపంచం తప్పక గుర్తిస్తుంది. మంచితనం మరీ ఎక్కువైతే మనకి దక్కాల్సినది కూడా ఉండదు. పైగా నీ మీద పెత్తనంతో, నీ సహాయంతో ఎదుటివాళ్ళే లాభపడతారు. కావలసింది సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు. మన ఆలోచనలను సరిచేసుకోవడమే మనల్ని మనము, మన జీవితాన్ని మనం సరిచేసుకోవడం. ఏ పాఠం నుండి ఏ ప్రశ్న వస్తుందో, ఏ సమాధానం రాయాలో అర్థం కాని అంతు చిక్కని పుస్తకం వంటిది మన జీవితం. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని అందమైన అనుభవం మన జీవితం. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అవసరం బద్ధ శత్రువులనైనా కలుపుతుంది. అపార్థం ప్రాణ స్నేహితులనైనా విడదీస్తుంది. తెలివి ఉందని ఇతరులను ఎప్పుడూ మోసం చేయడానికి ప్రయత్నించకు. ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడు. ఎవరికి ఎవరు శాశ్వతం కారు. కానీ ఉన్నంత వరకు ఎంత ప్రేమగా ఉంటారో అదే శాశ్వతం. మెచ్యూరిటీ వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు. జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల వచ్చేది. మంచి మనసుతో ఒక మాట, చిరునవ్వుతో ఒక పలకరింపు. వీటితో పోయేదేముంది? అవతలి మనసులోని కలత తప్ప. సాటి మనిషిని పలకరించడం మరువకండి. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒక్కటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. లోకంలో అన్నిటికంటే తేలికైన పని సలహాలివ్వడం. ఒక్కటి అడిగితే 1000 ఇస్తారు. అన్నిటికంటే కష్టమైనది సహాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు. నీకు నచ్చినట్టు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించాలి. భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించాలి. తీపిగా మాట్లాడి మోసం చేసేవారిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు. ఇదే సమాజం తీరు. అభివృద్ధైన వినాశనమైన నాలుక మీదనే ఉంటాయి. ధైర్యం అంటే ఎవరో నీకు తోడు ఉన్నానని చెప్పడం కాదు. ఎవరూ లేకున్నా నాకు నేను ఉన్నానని చెప్పుకోవడమే.
అసలైన ధైర్యం. నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే చాలు. కోపంతో ఒక దెబ్బ కొడితే కొన్నాళ్ళకి మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషుల్ని నమ్మడమే మానేస్తుంది. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తారని ఎవరి గురించి నువ్వు బాధపడకు. వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తొస్తావని సంతోషించు. నచ్చితే ఎంత దూరమైనా దగ్గరగానే ఉన్నట్టు మాట్లాడతాం. నచ్చకపోతే ఎంత దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్టు మాట్లాడతాం. నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకు. ఒక్కసారి ఇంప్రెస్ చేసావో ప్రతిసారి నువ్వు ఇంప్రెస్ చేస్తేనే వాళ్ళు నీతో ఉండగలరు, లేదంటే లేదు. అందుకే నీకు నచ్చినట్టు నువ్వుండు. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. కొందరు మొదట్లో చాలా బాగా మాట్లాడతారు, కానీ కొత్త పరిచయాలు పెరిగే కొద్దీ ఎందుకో తెలీదు, మరి మనమంటే చిరాకు, నిర్లక్ష్యం, అసహ్యం, కోపం ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ ఎవరి వాల్యూ ఏంటి అనేది కాలమే చెబుతుంది. కోపం, ఆవేశం అందరికీ ఉంటుంది, కానీ ఆ క్షణంలో కూడా ఆలోచించే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది. నువ్వు ఎదిగేటప్పుడు ఆపేవారు, నువ్వు ఎదిగాక నిన్ను తొక్కేవారు ఈ సమాజంలో సహజంగా ఉంటారు. అలాంటి వారిని నువ్వు ఎదిరించగలిగినప్పుడే నువ్వు నీ స్థానాన్ని నిలబెట్టుకోగలవు. మన చేతికి ఉన్న అన్ని వేళ్ళు సమానంగా లేనట్టే లోకంలో అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు. మనకు నచ్చకపోతే చూసి మనసులో నవ్వుకుని వదిలేయడం తప్ప అందరినీ మార్చలేము. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. వాళ్ళు మారిపోయారు, వీళ్ళు మారిపోయారు అని బాధపడుతూ కూర్చోకు. వాళ్ళ అవసరాన్ని బట్టి అలా ప్రవర్తించారు అంతే, మనమే తెలుసుకోవాలి. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ do like, share and subscribe to my. Do comment your feedback. Thank you for watching the video. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు, అంతేకాని అంతా నా వాళ్ళు అని మురిసిపోకు, అందరినీ అయినవాళ్ళు అనుకోకు. ఎందుకంటే నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం, గుర్తుంచుకో. నువ్వు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రానికే జీవితం అయిపోయినట్టు కాదు, జీవితం ఇంకా చాలా ఉంది. మనం ఎంత గొప్పవారమైనా ప్రతి చోట మన అవసరం ఉండదు. అవసరమైన చోట తల దూర్చకపోవడమే వివేకవంతుని లక్షణం. నాకు తెలుసు అనుకోవడం పర్వాలేదు, అంతా నాకే తెలుసు అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలంటూ ఇంకా చాలా మిగిలే ఉన్నాయని మర్చిపోకు. లోకంలో అన్నింటికంటే తేలికైన పని సలహాలివ్వడం.
ఒకటి అడిగితే 1000 చెప్తారు. అన్నింటికంటే కష్టమైనది సహాయం చేయటం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. ఎవరిని నీ జీవితంలో ఉండమని బలవంతం పెట్టకు. నీ వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదిరించి నీకు తోడుగా నీతోనే ఉంటారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు కారణాలు వెతికి మరీ దూరమవుతారు. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు, కానీ పూరిగుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధం అంటారు. ఈ జనం సమాజం మనిషిని నమ్మదు, వారి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. కొన్నిసార్లు మనకు ఎదురయ్యే సమస్యలే కొత్త కొత్త పాఠాలని నేర్పుతాయి. నీ సామర్థ్యాన్ని నీకు తెలిసేలా చేస్తాయి. నీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో నీకు కూడా తెలిసేలా చేస్తాయి. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలానే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. ఎక్కువగా మాట్లాడకు, అది నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళదు. సమయం చూసి మాట్లాడు, అది నిన్ను గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది. నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు. నీ గురించి ఇతరులు చెప్పుకునేలా ప్రవర్తించు. నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు. నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నీ వెంట రాని ఇంటిని, ఒంటిని రోజు కడుగుతావు, మరి నీ వెంట వచ్చి మనసునెప్పుడు కడుగుతావు? ఒత్తిడిని తట్టుకోలేనివాడు బొగ్గులా మిగిలిపోతాడు. తట్టుకొని నిలబడినవాడు వజ్రంలా వెలిగిపోతాడు. ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలియదు, కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఎవరినైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి, కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు, గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. అదృష్టం ఎప్పుడూ ఒక చోట ఉండదు. ఈరోజు నీది, రేపు నాది. మనిషికి మాట తీరే ప్రధానం. తీయనైన మాటలతో కటిక విషాన్నైనా అమ్మవచ్చేమో, కానీ కటువైన మాటలతో తీయని తేనెని కూడా అమ్మలేవు. డబ్బు ఇది ఉంటే 10 మందిలో ఒక్కడివి అని చూపిస్తుంది ఈ లోకం. అది లేకుంటే పనికి మాలిన వాళ్లలో ఒక్కడు అని నిందిస్తుంది ఈ లోకం. సమయం వచ్చినప్పుడు మనసులో మాటలు చెప్పకపోతే అవి చెప్పాలి అనుకున్నప్పుడు సమయం ఉండదు. కొన్నిసార్లు మనమే ఉండము. పొగడ్త కంటే విమర్శే విలువైనది. కళ్లకు కమ్మిన పొరలను తొలగించి మన లోపాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. కోపంలో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం చేయకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు. పులి ఎప్పుడూ పులిలాగే జీవించాలి తప్ప పొరపాటున పిల్లిలా బతకడానికి ప్రయత్నించినా అది ప్రతి అడ్డమైన గాడిదకు అలుసైపోతుంది. మీరు ఒక విషయాన్ని బాగా వివరించలేకపోతే మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అని అర్థం. సంతోషానికి మించిన సంపద లేదు, ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, చిరునవ్వుకు మించిన ఆభరణం లేదు. గెలుపు అనేది నీడలాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుంది అని గమనించాలి. చీకటిలో దారి వెతకడం, ఎడారిలో నీరు వెతకడం, విశ్వాసం లేని వారి మనసులో నమ్మకం కల్పించటం చాలా కష్టం.
మీకు వచ్చిన కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. మీకు వచ్చిన నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. పడిపోతే పైకి లేపేందుకు ఎవరు లేరని గ్రహించిన వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు. విడవకుండా ప్రయత్నించేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. మనం మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం రెండూ తప్పే. నీకు అదృష్టం కావాలంటే ఎదురు చూడు. నీకు అవకాశం కావాలంటే సృష్టించుకో. మనం చేసే పని చాలా చిన్నదైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. కొన్నిసార్లు నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత నీవు నీ ఆలోచనలను మార్చుకుంటే దొరుకుతుంది. ఆలోచించే వ్యక్తికి ఆవేశం ఉండదు. ముందు చూపు లేని వ్యక్తికి ఆలోచన ఉండదు. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. మోసం తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వవచ్చు, కానీ ఏదో ఒకరోజు భారీ మూల్యం చెల్లించక తప్పదు. మనసులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు, జాగ్రత్త. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవాలతో గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. ఇష్టం, కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది. ఓపిక, ఆశయం నిన్ను ఎప్పటికైనా రాజును చేస్తుంది. మీ శత్రువుపై కోపంతో రగిలిపోకండి. మీ ఎదుగుదలను చూసి తనే రగిలిపోయేలా చేయండి. మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు. అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోకు. అపార్థం చేసుకుని ఎవరిని దూరం చేసుకోకు. మరణమే ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు ఏడవకు. ఎందుకంటే నీ శత్రువుకు కావాల్సింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోటివేషనల్ టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పనిమంతుడు పనిని విశ్రాంతిగా భావిస్తాడు. బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు. నీవు ఒక పనిని చేయగలను అని నమ్మితే ఆ పని సగం పూర్తయినట్టే. అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణిచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. ప్రతి దానికి అందం ఉంటుంది, కానీ అందరూ దానిని చూడలేరు. వాదించేవారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు. అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. చెయ్యగలిగినవాడు చేస్తాడు, చెయ్యలేనివాడే చెబుతాడు. నీకు సహాయం చేసిన వాళ్లను మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వాళ్లను ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. ధీరుడు ఎప్పుడూ తనకు కావలసింది స్వయంగా సాధించుకుంటాడు. ఒకరి నుంచి తీసుకోవాలని అనుకోడు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటికైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. ఆనందంగా ఉండేవారు
తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ముందుగా ఓ పని మీద మనకు ఇష్టం ఉండాలి. మనం ఎవరికి అయితే ఎక్కువ విలువ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చులకనగా కనిపిస్తాము. ఎవడి జీవితం వాడికి బరువే, పక్కనోడి జీవితమే తేలిక. ఎందుకంటే వారి జీవితాన్ని వీరు మోయరు కదా. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకే వెలుగునిస్తుంది. గుర్తుపెట్టుకో, అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులుండరు, అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు. మనది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోకూడదు, మనదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా వదలకూడదు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు. ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సంపాదించుకున్నోడు వృధా చేయలేడు. ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా ఇంకేమైనా. ఇతరులను బాధపెట్టడానికి కొన్ని క్షణాలు చాలు, కానీ ఆ బాధను పోగొట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. హద్దులని పెట్టుకొని మనల్ని నియంత్రించుకునేది మనమే. ఆ హద్దులను చెరిపేసి చరిత్రను రాయగలిగేది మనమే. సువాసనలు వెదజల్లే పువ్వు తోటకు ఎంత అందమో, మంచి సలహాలు ఇచ్చే మిత్రుడు ఉండడం మన జీవితానికి కూడా అంతే అందం. మన మంచితనాన్ని ఎదుటి వ్యక్తి చులకన చేస్తే వారికి సమాధానం వారి శైలిలోనే చెప్పాలి. అలా చెప్తేనే మనలాగా జీవించగలం సమాజంలో. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో పని లేదు. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురితో నవ్వాలి. అందరితో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. రాత్రి ఒంటరిగా రాదు, చీకటితో పాటు ఆలోచన, ఆవేదనలను తోడుగా తీసుకువస్తుంది. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ ఉట్టి మాటలు. నీకోసం ఎవరూ రారు, ఏది చేయరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యి. అది ప్రయత్నమైనా పోరాటమైనా. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశంసించండి, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తప్పక తీరుస్తారు. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని కోల్పోకు, విజయం తప్పక నీదవుతుంది. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చెయ్యాలంటే మనసు ఉండాలి. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్లమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా
మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది. చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు. మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు మీ మీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతుంది. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. మన బలం, బలహీనత రెండూ మనం ప్రేమించిన వారే. ఊపిరి పోసేది వాళ్ళే, ఊపిరి తీసేది వారే. మనుషులకు ఉండే చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒకడు బాగుపడుతుంటే చూడలేకపోవటం. గెలిస్తే ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఓడిపోతే నీ సమాధానం వినడానికి కూడా ఎవరూ సిద్ధంగా ఉండరు. మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు శత్రువుకి గెలవాలన్న తపనని, మిత్రునికి గెలవలేమన్న నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. నువ్వు పడుతున్న బాధలు ఎవరికీ అక్కర్లేదు. నీ కనుల వెనుక కన్నీళ్లు ఎవరికీ పట్టవు. నీ మనసుకు అయిన గాయాలు అసలే అవసరం లేదు. కానీ నీ వల్ల ఒక చిన్న తప్పు జరిగితే 100 నోర్లు మాట్లాడతాయి. ధనవంతుడు ధనవంతుడుగానే ఉండడానికి కారణం తనకి తెలిసింది మాత్రమే చేయటం. పేదవాడు పేదవాడుగానే మిగిలిపోవడానికి కారణం తనకి వచ్చింది మాత్రమే చేస్తూ ఉండటం. చిన్న పొరపాటే కదా అని అజాగ్రత్తగా ఉండకూడదు. పెద్ద ఓడని కూడా ముంచేయటానికి చిన్న రంధ్రం చాలు. మనం సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. మనం విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెయ్యి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని కోల్పోయే ముందు, ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించండి. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మనతో అవసరం ఉన్నంత వరకే బంధాలు అయినా, బంధుత్వాలైనా. అవసరం తీరితే ఏ బంధమైనా భారమే అవుతుంది. మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే మనం మాట్లాడే మాట గోడకు కొట్టిన మేకు లాంటిది. మేకును గోడ నుండి తీసినప్పటికీ గోడకు పడిన రంధ్రం అలానే ఉంటుంది. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. మనది కానిది మనం తీసుకుంటే మనకు రావలసిన దాన్ని భగవంతుడు రానివ్వడు. గుర్తుపెట్టుకో. 100 బంధాలు ఉండవచ్చు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజం అనేవి. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ నీ బంధం అవసరం లేదని అర్థం. జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకు. చెట్టులో ఆకులు ఎక్కువ, కానీ పూచే పువ్వులు తక్కువ. అందరూ పూలనే చూస్తారు, కానీ ఆకులను పట్టించుకోరు. ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది. ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది. మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు. ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది.
ఆపితే ఆగే మనసా ఇది? కోరికలు మన ఆధీనంలో ఉండేవేనా? ఆలోచనలను మనం ఆపగలమా? రెక్కలు తొడిగిన పక్షి ఇది, ఆశలతో నిండిన జీవితం ఇది. నీకు ఆకాశమే హద్దు, నువ్వు ఎక్కడా ఆగద్దు. ఈ కొటేషన్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. క్షమించేవాడు మనిషి, క్షమించు అని అడిగేవాడు పెద్ద మనిషి. జీవితం విలువ జీవితంలో గెలిచిన వాడికన్నా ఓడిన వాడికే ఎక్కువగా తెలుస్తుంది. నిన్ను భారంగా అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడం మేలు. వాదించేవారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఒకరి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే పనిని చెయ్యడానికి ప్రయత్నించు. అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎదురుగా ఉన్నప్పుడు పిలిచే పెదవి కన్నా దూరంగా ఉన్నప్పుడు తలిచే హృదయమే గొప్పది. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చెయ్యకు. కష్టం దేవుడిచ్చిన వరం, సుఖం మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది. సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది. అడగడం చేతకానప్పుడు ఆశపడకు, ఇవ్వడం చేతకానప్పుడు ఆశ చూపకు. మిమ్మల్ని మీరు ఎవరితోనో పోల్చుకుని తక్కువ చేసుకోకండి. ఎవరి గొప్పతనం వారిది. మీరు ఎవరికన్నా తక్కువ కాదు, ఎవరో మీకన్నా ఎక్కువ కాదు. ఒక్క చెడ్డ గుణం 100 సమస్యలకు కారణం అవుతుంది, కానీ ఒక్క మంచి గుణం 100 సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. గమ్యం స్థిరంగా ఉండాలి, మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ప్రయత్నం రాజీలేని ధోరణిలో సాగాలి. అప్పుడే విజయం మనదవుతుంది. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఏ పనైనా ఇష్టంగా చేస్తే ఆ పని చాలా సులువుగా అనిపిస్తుంది. తలపొగరు అనుకున్నా తప్పులేదు, కానీ చెయ్యని తప్పుకి తలదించాల్సిన అవసరం లేదు. నీవు ఫలితం గురించి ఎంత శ్రద్ధ చూపిస్తావో ఆ ఫలితం పొందడానికి ఉపయోగించే పద్ధతులపై కూడా అంతే శ్రద్ధ చూపించాలి. ఎప్పుడూ మందులతోనే ఆరోగ్యం బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, మరికొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, స్వచ్ఛమైన ప్రేమతో బాగుపడుతుంది. మనం మంచివాడు అనే పేరు కోసం ప్రయత్నం చేయకూడదు. మంచిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. నీవు ఏ పనినైనా సరే ఈరోజు మంచిది కాదనుకొని రేపు చేద్దాం అనుకోకు. రోజుల్లో మంచిని చూడటం కాదు, లక్ష్య సాధనలో మంచి కనబడితే చాలు, వెంటనే ప్రారంభించు. ఆశతో ఉన్నవాడికి గెలుపు ఓటములు ఉంటాయి. ఆశయంతో ఉన్నవాడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది. నీ చేతిలో ఉన్నంతవరకే ఏదైనా. నీ చేయి దాటి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే దాని మీద ఆశ వదులుకోవాల్సిందే. అది మనిషైనా, మనసైనా, వస్తువైనా.
నీవు దాచిన రూపాయి నిన్ను ధనవంతుణ్ణి చేస్తుంది. దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముణ్ణి చేస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది. ధర్మం దైవం సన్నిధికి తీసుకెళ్తుంది. గొప్ప గొప్ప ఆలోచనలు ఎప్పుడూ కష్టాల్లో నుంచి మాత్రమే పుడతాయి. అందుకే కొన్ని కష్టాలు ఒక్కోసారి మనిషి తలరాతనే మార్చేస్తాయి. మనం బాధలో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి. కానీ బంధాలు బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది. నీవు గెలవాలంటే నీకు ఓపిక, పట్టుదల, కృషి ఉండాలి. నీవు ఓడిపోవడానికి అయితే ఒక భయం చాలు. నిప్పు, అప్పు, పగ తమంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చాలి, పగను సమూలంగా తుంచేయాలి. ధనం ముఖ్యమనుకునేవాడికి మంచితనం తక్కువ, మంచితనమే ముఖ్యమనుకునేవాడికి ధనం తక్కువ. నీ కష్టాలను ఎప్పుడూ సవాలుగా స్వీకరించు. నీ కష్టాలు తీరే మార్గం నీ ధైర్యమే నీకు చూపుతుంది. కొందరు సాయం చేసి వెళ్ళిపోతారు, కొందరు గాయం చేసి వెళ్ళిపోతారు. జీవితం చాలా విచిత్రమైనది. నీ హృదయంలో ఎవరికి ప్రత్యేక స్థానం ఇవ్వకు. అది ఇవ్వడం సులభమే, కానీ వారికి దాని విలువ తెలియనప్పుడు కలిగే బాధ క్షణమైనా భరించలేము. నీ శక్తి నీకు తెలియనప్పుడు నీకు ప్రతిదీ కొండలా కనిపిస్తుంది. తెలుసుకున్న తరువాత నువ్వు అందరికీ శిఖరంలా కనిపిస్తావు. జ్ఞానం అంటే కష్టపడి సంపాదిస్తే వచ్చేది కాదు, నీలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. కష్టార్జితంతో బ్రతికేవారు ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. చెప్పుడు మాటలు వినటానికి అలవాటు పడినవాడు పుత్రులను, భార్యను కూడా వదులుకుంటాడు. నీ లైఫ్లో కష్టకాలం వచ్చిందంటే నీ ఎదుగుదలకు సమయం మొదలైందని అర్థం. ప్రయత్నించకుండానే ఫలితాన్ని చెప్పేవాడికన్నా మూర్ఖుడు ఎవరూ ఉండరు. నీవు ఏ పని అయినా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువవుతుంది. మనకు ఆనందాన్ని ఇచ్చేవన్నీ మంచివి కావు, బాధ కలిగించేవన్నీ చెడ్డవి కావు. నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు, నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. మరణమే ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు ఏడవకు. ఎందుకంటే నీ శత్రువుకు కావాల్సింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. అలవాటులో పొరపాట్లు జరగచ్చు, కానీ పొరపాటే అలవాటుగా మారకూడదు. గాయం కానివాడు, గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. దానిలో నువ్వు కొత్త కాదు, నేను పాత కాదు. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం వల్ల వచ్చే బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మంచి వ్యక్తిగా జీవించు, కానీ మంచి మనిషిని అని నిరూపించుకునే ప్రయత్నం చేయకు. చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. మనకు అనుకోకుండా జరిగే ప్రయాణాలు ఇచ్చే ఆనందాన్ని ప్రణాళికతో జరిగే ప్రయాణాలు కూడా ఇవ్వలేవు. రాత్రి ఒంటరిగా రాదు, చీకటితో పాటు ఆలోచనను, ఆవేదనను తోడుగా తీసుకువస్తుంది. నీ కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడటం, ఆలోచించటం ఆపేస్తే చాలా సమస్యలు తగ్గిపోతాయి. ఒక సమస్యను మోయటం కంటే
ఆ సమస్యను కలిగించే ఆలోచనలను మోయటమే చాలా కష్టం. లైఫ్ అనేది పరిష్కరించాల్సిన సమస్య కాదు, అనుభవించవలసిన వాస్తవికత. మీరు పక్కనున్నప్పుడే పట్టించుకోని వారికి మీరు దూరంగా వెళితే మీ విలువ తెలుస్తుంది అని అనుకుంటే అది మీ అమాయకత్వమే అవుతుంది. గొప్ప పనులు చేయడానికి టైం పడుతుంది. ఆ సమయంలో ఏకాగ్రత కోల్పోకుండా విమర్శలను ఎదుర్కోవడంలోనే విజయ రహస్యం దాగి ఉంది. మీ ధర్మం మీతో ఉన్నవారు మిమ్మల్ని ప్రేమించేలా చేస్తుంది. మీ గర్వం మీతో ఉన్నవారే మిమ్మల్ని పతనం చేసేలా చేస్తుంది. మీ గురించి మీరు ఆలోచించండి. ఇప్పుడే కాకపోయినా మరొకసారైనా మీకు విజయం తప్పకుండా వస్తుంది. మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తారో అదే మీ సంతోషానికి లేదా బాధకు కారణమవుతుంది. ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్టు ఎవరితో నటించకు. ఎందుకంటే నీది కేవలం ఇష్టం కావచ్చు, ఎదుటివారిది జీవితం అయి ఉండొచ్చు కదా. వృధా చేసిన టైం గురించి ఇప్పుడు బాధపడటం అంటే ఇంకా ఎక్కువ టైంని వృధా చేయడమే. వీలుంటే సాధించు, లేదా కళ్ళు మూసుకొని పవళించు. మనం ముళ్ళబాట దాటితేనే పూలబాట ఎదురవుతుంది. మనం సవాళ్లను ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది. నలతపడని కళ్ళు ఉండవు, కలత చెందని మనసు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని లేదు, కానీ దూరం పెరుగుతుంది. మనకు సంతోషాన్ని అందరూ ఇస్తారు, కానీ బాధను మాత్రం మనం బాగా నమ్మిన వాళ్ళే ఇస్తారు. మన అలవాట్లు అనేవి ఆయుధాల్లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి తీసుకెళ్తాయి, చెడ్డవైతే లేపిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయి. గాలికి ఎదురు నిలబడడం ఎంత ప్రమాదమో, గాలి మాటలు చెప్పేవాడితో స్నేహం అంతకంటే ఎక్కువ ప్రమాదం. విజేతల వద్ద ఎప్పుడూ 2 ఆయుధాలు ఉంటాయి. అవి ఒకటి సమస్యను పరిష్కరించుకోవడానికి చిరునవ్వు, సమస్యలు రాకుండా ఉండడానికి మౌనం. మీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే ఎదురయ్యే ఆటంకాలు అంత బలంగా ఉంటాయి. మనం కొన్ని దృశ్యాలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది. మనం కొన్ని విషయాలు వినకపోవడం మన చెవులకు మంచిది. మనం కొందరి గురించి ఆలోచించకపోవడం మనసుకు మంచిది. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే అది పొరపాటు కాదు, అది వారికున్న అలవాటు. జీవితంలో నీకు కొంతమంది దుర్మార్గులు ఎదురయ్యారని నీవు కూడా నీలోని మంచితనాన్ని మర్చిపోవాలని ప్రయత్నించుకు. భూమిలో నాటిన విత్తనం మొలకెత్తడానికి ఎలా అయితే సమయం పడుతుందో, నిన్ను బాధపెట్టిన వారు బాధపడడానికి కూడా అలాగే సమయం పడుతుంది. చేయాల్సిందల్లా ఓపికతో ఎదురు చూడడమే. అనుభవం అనేది ఎదిగిన వయస్సును బట్టో, మెరిసిన జుట్టును బట్టో రాదు. గుండెకు తగిలిన గాయాన్ని బట్టి, మనసుకు తాగిన బాధను బట్టి మనిషికి అనుభవం అనేది వస్తుంది. మౌనంగా ఉండడం చేతకానితనం కాదు, పట్టించుకోకపోవడం పిరికితనం కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు. జీవితం అంటే ఒకరిని ఏడిపించేలా కాదు, నీకోసం ఒకరు ఏడ్చేలా బ్రతుకు. కోపంతో ఒక దెబ్బ కొడితే కొన్నాళ్ళకి మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషుల్ని నమ్మడమే మానేస్తుంది. ఏడుస్తూ కూర్చుంటే
కన్నీళ్ళు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపు నీ గుండెల్లో దాచిపెట్టు, గెలుపు కోసం పరిగెత్తు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణమైన వాళ్ళే నీ గెలుపుని చూసి తలదించుకోవాలి. నీ జీవితం నీవు నిర్ణయించుకో. నిజంగా ఇష్టపడిన వారు రిలేషన్కి విలువ ఇచ్చేవారు 100 తప్పులు ఉన్నప్పటికీ వారిని వదులుకోకుండా ఉండడానికి ఒక్క కారణమైనా వెతుక్కుంటారు. కానీ ఏ తప్పు లేకున్నా వద్దు అనుకుంటే ఏ కారణం లేకున్నా ఏదో ఒక కారణం చెప్పి మరీ తప్పుకుంటారు. వెనుతిరిగి చూడకు. నిన్ను కాదనుకున్న కాలం కోసం, నిన్ను వద్దనుకున్న మనుషుల కోసం. పెరిగేటప్పుడు పోసే నీళ్లు మొక్కకు ప్రాణం పోస్తాయి. ఎదిగేటప్పుడు చేసే పనులే మనిషి జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఈ సృష్టిలో ఒంటరివాడు అంటూ ఎవ్వరూ ఉండరు. చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు నేల, గొంతు తడిపేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరకు చితి మీద పడుకున్నప్పుడు నిప్పు. నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి ఎప్పుడూ నిన్ను ఒంటరివాడు అనుకోనివ్వదు. అందరూ నా వాళ్ళు అని ఎప్పుడూ అనుకోకు. నీతో అవసరం ఉన్నంత వరకే అందరూ నీ వాళ్ళు. జీవితంలో అవసరానికి వాడుకునేవాడు కష్టాల్లో నీకు తోడు రాడని తెలుసుకో. జీవితంలో నటించేవాడు జీవితాంతం నిలవలేడని తెలుసుకో. కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలవదని తెలుసుకో. అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదని తెలుసుకో. అసత్యం ఆకట్టుకున్నంత సత్యానికి సమాధి చేయలేదని తెలుసుకో. అవినీతి సులువైన, నిజాయితీయే విలువైనదని తెలుసుకో. మనిషిలోని అందం సగం నాలుకపైనే ఉంటుంది. పలికే ప్రతి మధురమైన పలుకు ఆ అందాన్ని రెట్టింపు చేస్తుంది. నువ్వు ఎదురు చూసే పరిచయాలు ఎన్నున్నా నీకోసం ప్రేమగా ఎదురు చూసే కళ్ళు ఉంటాయని మర్చిపోకు. ఆ కళ్ళలో ఎప్పుడూ చెమ్మ చేరనీయకు. బంధాలు వాటంతటవే దూరం కావు. ఒకరి ప్రవర్తన, నిర్లక్ష్యం, వ్యక్తిత్వం వలన, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన బంధాలు దూరమవుతాయి. పక్కవాళ్ళు మన గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు అని తెలిసి బాధపడకు. ఫ్యూచర్లో వాళ్ళు మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించు. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు, ఇవి రెండూ లేని జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బ్రతకలేము. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము. అలలకు అలసట ఉండదు, ఆశలకు హద్దు ఉండదు. ఇదే జీవిత పరమార్థం. స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేయగలదు. జీవితం విరక్తి పుట్టడానికి 1000 కారణాలు ఉన్నాయి. కానీ చిన్న ఆశ రేపటి రోజు ఇలా ఉండదేమో అని. అందుకే నవ్వుతూ నటించాలి జీవితాన్ని. ఎవరైతే మరొకరి క్షేమం కోరుకుంటారో వారి క్షేమం భగవంతుడే కోరుకుంటాడు. మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అక్కరకు రాని స్నేహం, ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే. మొండితనం అనేది సాధించడంలో ఉండాలి కానీ వాదించడంలో కాదు.
బంధం కూడా పక్షిలాంటిదే. నిర్లక్ష్యం చేస్తే ఎగిరిపోతుంది, గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది. ప్రేమతో జాగ్రత్తగా పట్టుకుంటే మనతోనే ఉంటుంది. ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు. నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకో. నీకు మర్యాద ఇచ్చే అంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో. కన్న తండ్రి లేని పుట్టిల్లు ప్రతి ఆడపిల్లకు ఒక నరకమే. అమ్మ అర్థం చేసుకోకపోయినా నాన్న ఖచ్చితంగా ఆదరణ పంచుతారు. కానీ నాన్న లేని లోటు ఆ కుటుంబంలో ఆ ఒక్క కూతురికి మాత్రమే తెలుస్తుంది. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. ఒక వ్యక్తిని దేవుడు కూడా మార్చలేడు, అతను తనంతటా తాను మారాలి అనుకుంటే తప్ప. కొన్నిసార్లు మన పరిస్థితి పుస్తకంలో పేజీ తిప్పినంత సులువుగా గడిచిపోదు. సమయం పడుతుంది. జీవితం కదా, అనుభవం నేర్పుతుంది. తడబడినా త్వరబడినా ఆస్వాదించాలి, ఆశించాలి, తద్వారా కుదుటపడాలి. కఠిన సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శించకపోవడం, వంకర వ్యక్తిత్వానికి వంత పాడడం రెండూ ఒక్కటే. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. పక్కనోడితో అస్సలు పోల్చుకోకు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరి జాతకం ఒక్కోలా రాసిపెట్టాడు. శత్రువు మాటలు విను. ఎందుకంటే నీలోని లోపాలు, తప్పులు అందరికంటే బాగా వాడికే తెలిసేది. బంధాలు కలిపేది మాటే, బంధాలు తెంచేది మాటే, గాయాలు చేసేది మాటే, గాయాలు మాన్పేది మాటే, ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే. మాటే నిన్ను గెలిపిస్తుంది, మాటే నిన్ను ఓడిస్తుంది. మాట్లాడే ముందు జాగ్రత్త. మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికెళ్లకు. విలువ ఇవ్వని వారితో మాట్లాడకు. అహంకారం చూపేవారితో కలవకు. గర్విస్తులతో కలిసి నివసించకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు. నోరు అదుపులో లేని వారితో ఏమీ చెప్పకు. స్థాయి చూసేవారిని ఇంటికి పిలవకు. ఈ చిన్న జీవితంలో కాలం వేగంగా పరిగెడుతుంది, తిరిగి రాదు కూడా. అలాగే వెనక్కి తిప్పి చూసుకోవడం కూడా కుదరదు. కాబట్టి ప్రతి క్షణాన్ని, ప్రతి సందర్భాన్ని ఎలా ఉంటే అలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపండి. శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు. ఒకే మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు. దురదృష్టమని బాధపడకు. అదృష్టంపై ఆశ పెట్టుకోకు. కష్టాన్ని నమ్ముకొని పైకెదుగు. విత్తు మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది. నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు. విలువ లేని వారి మాటలతో వాదించడం వారి మాటలకు విలువ పెంచడమే అవుతుంది. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకు దేవుడి మీద కానీ, మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు. విలువలేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువ ఇచ్చేవారి దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించకు. బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం నువ్వు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. నీ ప్రవర్తన నీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది. జరిగిన దాని గురించి ఎప్పుడూ బాధపడకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. చెయ్యి జారితే కంఠద్దాలు పగిలిపోతాయని ఎంతో జాగ్రత్తగా ఉండే మనం మాట జారితే మనసు విరిగిపోతుందని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. మన మాటకే విలువ ఇవ్వని వారు జీవితంలో మనకు గొప్ప స్థానాన్ని ఇస్తారు అని అనుకోవడం మూర్ఖత్వం. ప్రతి కథకు ఒక ముగింపు ఉంటుంది, కానీ జీవితంలో ప్రతి ముగింపు ఒక ఆరంభం. మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మొయ్యాలనిపిస్తుంది. ఒకరు మన కోసం తగ్గారంటే మన కోసం తగ్గారు అని సంతోషించాలి, అంతేగాని తగ్గారు కదా అని మరీ చులకనగా చూడకూడదు. తగ్గింది ఎవరి కోసమో ఆలోచించాలి. మౌనం ఎప్పుడూ అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో దాగి ఉంటుంది. మన కన్నీటిని మనమే మన చేతో తుడుచుకోవడం మేలు. ఇతరుల ఓదార్పు కోసం ఆశపడితే దానికి కూడా కలిపి ఏడవాల్సి వస్తుంది. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువైనా మనది కాదు అని తెలిసాక ఆశపడటం అవివేకం. పిలిచే హృదయం కన్నా తలిచే హృదయం గొప్పది. ఎందుకో తెలుసా? పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది, తలిచే హృదయంలో అభిమానం ఉంటుంది. నేను నిన్ను ఎప్పుడూ తలుస్తూనే ఉంటాను. మనిషి యొక్క గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటను, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితేనే నిన్ను మించిన మేధావి మరొకరు ఉండరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిచిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ విజయ పదంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించే శక్తినిస్తుంది. నువ్వు తెలివి ఉన్నవో జీవివి మాత్రమే. నడమంత్రపు సిరి ఎంతున్నా నీ పొట్టకు కావాల్సింది పిడికెడు మెతుకులే. గుప్పెడు గుండెకు కావాల్సింది మనసంత మమతే. ఇతరులను బాధపెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు, దాని నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. ఈ లోకంలో మీ కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు, మీ బాధను ఎవరు గుర్తించకపోవచ్చు, మీ కష్టాన్ని ఎవరూ తీర్చకపోవచ్చు, కానీ కొందరు మాత్రం మీ తప్పులు వెతికే పనిలో ఉంటారు. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒకరోజు మంచి చేస్తుంది. చేసిన ప్రతి పాపం అప్పులాంటిదే, వడ్డీతో సహా తీర్చాల్సిందే.
ఏదో ఒకరోజు చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో ఆదుకుంటుంది. మన సమాజంలో బలవంతుడిని మరింత బలవంతుడిగా మార్చేది కేవలం బలహీనులే తప్ప బలవంతులు కాదు. వారి బలం అంతకన్నా కాదు. మీరంటే ఇష్టం ఉన్నవారిని ఎప్పుడు అశ్రద్ధ చేయకండి. ఏదో ఒక రోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్లకై వెతుకుతున్నామని. చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టేవారి కంటే బ్రతికున్నప్పుడు మనసుకు నిప్పు పెట్టేవారే ఎక్కువ. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, గాయపడ్డ మనసు, ఈ మూడు జీవితంలో చాలా పాఠాలు నేర్పిస్తాయి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు. కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు దూరం అవ్వడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు. ప్రయత్నించనిదే విజయము దక్కదు. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి